రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. వత్తుల రఘువతి, కూనా యాదయ్య, కాకి ఈశ్వర్ ముదిరాజ్, శివగంగ దేవాలయ చైర్మన్ అల్లే కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ డబ్బులు పంచి ప్రజలను ప్రలోభాలకు గురిచేసి సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుందని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోవడంపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. కుల సంఘాలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహేశ్వరం మండల అభివృద్ధిపై అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కంటే థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. మేము 2వ స్థానంలో, కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉండడం జరిగింది. మరి గత 2 ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు, బీజేపీ పువ్వు గుర్తు, ఇటు బీఆర్ఎస్ గుర్తు, 3 గుర్తులను తీసుకుంటే మేము కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం హెడ్ క్వార్టర్లో అన్ని వర్గాల ప్రజలు, సామాన్య ప్రజలు కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ఆదరించడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది మమ్మలను పూర్తిగా వీళ్లను రాజకీయంగా అనగదొక్కాలన్న ఉద్దేశంతో జరిగిన పోరులో మేము ఓటమి చెందినమని అంగీకరిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు, ధనము భారీ ఎత్తున వాళ్ళు భూ కబ్జాలు, ఆక్రమ దందాలు చేసిన డబ్బును భారీ ఎత్తున మహేశ్వరం మీద వెదజల్లిరు. ఎక్కడ పడితే అక్కడ మందు, యాటలు కోయడము, భారీ ఎత్తున డబ్బులు వెదజల్లడంతో మేము వారి డబ్బు ముందు కొంత జగిత్యాల జిల్లా కలెక్టర్